మనకు ఉపయోగపడేది ఏమి, దీనివల్ల ఏం ప్రయోజనము, మనం ఎలా ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు నా నా మనసులో ఒక సమస్య ఉంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఆ మాటలు వింటే సమస్య పోతుందా? ఈ సమస్య పోగొట్టుకోవాలా? ఎలా పోగొట్టుకోవాలా? పోగొట్టుకోవాలంటే నువ్వు ఏం చేయాలా? ఎటువంటి సాధన చేయాలా? ఏ విధంగా చేస్తే దాని నుంచి నువ్వు బయటపడగలుగుతావు? దాని స్వానుభవ రుచిని నువ్వు చూసేటువంటి సాధన తెలియచేయాల. వేమన అదే చెప్తాడు. గురువులంటే ఎవరయ్యా గురువులు అనే దానికి వేమన ఎంత చక్కగా, ఎంత అద్భుతంగా చెప్తాడు ఆయన. ఏం చెప్తాడు? కారు కారు గురులు కాగునింతము చెప్ప, వేద శాస్త్రములను వెలయ చెప్ప, ముక్తి మార్గము చూపు మూలమ్ము గురుడురా, విశ్వదాభిరామ వినురవేమ. ఎవడయ్యా గురువు అంటే వేదాలన్నీ వల్లించేవాడు కాదు, శాస్త్రాలన్నీ చెప్పేవాడు కాదు, ముక్తి మార్గాన్ని చూపేవాడు గురువు. ముక్తి అంటే ఎవరు? విడుదల చేసేవాడు. దేని నుంచి విడుదల చేసేవాడు? నీ కర్మబంధాల నుంచి నువ్వు విడుదల కావాలా. నీ కర్మబంధాల నుంచి నువ్వు విడుదల కావాలంటే నువ్వు కర్మలు అనుభవించాలా. ఆ కర్మలు అనుభవించాలి, కర్మబంధంలో కూరుకుపోకూడదు. చేసేది ఆనందంగా చేయాలా. అటువంటి మార్గాన్ని తెలియజెప్పేవాడు గురువు. ఆ కర్మ గురించి నీకు అవగాహన అయితే, ఆ కర్మ గురించి నీకు అర్థమైపోతే నువ్వు చేసేది ఆనందంగా చేస్తావు. అప్పుడు నీకు ఆ కర్మ నిన్ను బాధించదు, నిన్ను బంధించదు. అది నువ్వు అదే అంటారు కదా, ఇష్టం ఉన్న చోట కష్టం ఉంటుందా? మరి ఆ కర్మ ఎందుకు వచ్చింది, దానికి నాకు గల కారణం ఏమిటి అని నీలో ఎప్పుడైతే జడ్జిమెంట్ జరుగుతుందో, ఆ జడ్జిమెంట్ నీకు జరిగినప్పుడు, ఆ సత్యం నీకు గోచరించినప్పుడు ఆ కర్మ చేయడానికి నువ్వు వెనుకాడతావా? అప్పు తీర్చుకోవడానికి సిద్ధం అవుతావా? అప్పు పక్కన పెట్టేసి ఇంకా నెత్తినేసుకోవాలని ముందుకెళ్తావా? అదే స్వధర్మము పరధర్మము అంటే. నువ్వు భూమి మీదకి వచ్చినది నువ్వు ఏమేమి అనుభవించడానికి వచ్చినావో, నువ్వు గతాన్ని అనుసరించి నీ ప్రారంధ కర్మలను కొన్ని తీసుకొని వచ్చావు. నువ్వు ప్రస్తుతం అనుభవించడానికి వర్తమానంలో వాటిని నువ్వు పక్కన పెట్టేసి నువ్వు మళ్ళీ కొత్త కర్మల జోలికి వెళ్తున్నావు. ఆ కొత్త కర్మలకు ఫుల్ స్టాప్ పలుకుతూ నువ్వు తీసుకొని వచ్చిన కర్మల్ని అనుభవించడానికి ఉపయోగపడేదే ధ్యాన మార్గం. అది తెలుసుకోవడానికే ధ్యానం చేసేది, ఇంకొక దానికి కాదు. నీ పూర్వవాసనలు నీకు గుర్తించుకోవడానికి, నీ పూర్వవాసనలు నీకు తేటతెల్లం కావాలంటే నీ మనసు నిర్మలం కావాలి. నీ మనసు నిర్మలం కావాలంటే నువ్వు ధ్యానం చేయాలి. అందుకే కదా నీటి తొట్టిలో నీళ్ళు ఎంత నిర్మానుష్యంగా ఉంటే లోపల ఏముండేది ఎలా కనపడుతుందో, నీ మనసులో ఏమీ లేకపోయినప్పుడు నీ చిత్తంలో నీ పూర్వవాసనలన్నీ చిత్తంలో ఉంటాయి. ఆ చిత్తంలో అన్నీ నీకు కనపడతాయి. కనపడినప్పుడు నువ్వు దాన్ని అవలీలగా ఇష్టపూర్వకంగా నువ్వు చేస్తూ ఉంటావు. ఇష్టంతో చేసేటప్పుడు అవి నీకు కష్టంగా ఉండవు. అది తెలిసితే మోక్షం అని ఉండేది. ఆ రహస్యాన్ని తెలియజెప్పేవాడు గురువు. వాని కర్మలను వాని చేతే చేయించి వాని ఆనంద పెట్టేవాడు. అందుకే మిలారేపై ఇలాంటి గ్రంథాలు చదివితే మీకు అవన్నీ బాగా అర్థమవుతాయి. ఎవరి కర్మ వాడు అనుభవించక తప్పదు. నీ కర్మ ఇట్లుందా నేను తీసేస్తాపో అంటే అలా అనేవాడు వానికి మించిన మూర్ఖుడు ఇంకొకరు లేడు. ఎవరి కర్మను ఎవడు తీయలేడు, అది అసంభవం. ఎవరి కర్మ వాడు అనుభవంతోనే వాడు తీసేసుకోవాల్సిందే. అదే గొప్ప మహానుభావుడైన పత్రిజీ గారు చెప్పిండేది. పత్రిజీ గారిని అర్థం చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ. పత్రిజీ గారు సామాన్యమైన వ్యక్తి కాదు. పత్రిజీ గారు చెప్పే సబ్జెక్టుల అవగాహన చాలామందికి కావడం లేదు. ప్రతి పలుకులోనూ సారం ఎంతో ఉంది. పత్రిజీ గారు చెప్పినటువంటి అవగాహన చేసుకునే స్థితిలో లేరు. పత్రిజీ చెప్పిన విధానం వేరు, ఇక్కడ అర్థం చేసుకునే విధానం వేరు, పొంతన లేదు. అందుకే పత్రిజీ గారు చాలా సందర్భాల్లో తలకాయ కొట్టుకునేవాడు. ఇట్లా అయ్యో రామచంద్ర అని కొట్టుకునేవాడు. చెప్పి 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 అవగాహన లేని వాళ్ళని చెప్పి లాస్ట్కు గుమ్మగా అయిపోయినాడు గురువే. అక్కడ ఎవరి ద్వారే వాళ్ళదే, ఎవరికి వారే యమునా తీరని వదిలేశాడు లాస్ట్లో. అవునంటారా కాదంటారా? పత్రిజీ గారిని చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అంతేనా? ఓకే. ఎందుకంటే నేను పత్రిజీ గారితో తిరిగాను. పత్రిజీ గారి కారులో ఎక్కువగా నేను ప్రయాణం చేశాను. కాబట్టి ఎక్కడ ఎందులో ఉన్నా నేను అన్నీ అబ్జర్వేషన్ చేసేవాడిని. ఎక్కడ ఏమి నోరు పల్లెత్తు మాట్లాడేవాడిని కాదు. వాళ్ళు మాట్లాడుకునే మాటల్లో తల దూర్చేవాడిని కాదు. అన్నిటినీ నేను వినుకుంటా ఉండేవాడిని. ఎప్పుడు కూడా నువ్వు సత్యాన్ని దర్శించాలంటే నీ యొక్క స్థితి, మానసిక స్థితి ఎలా ఉండాలనేది బద్దెన చాలా అద్భుతంగా చెప్పాడు పద్య రూపంలో. కాదని ఎవ్వరితోడను వాదించక చూడుము వెర్రివానింబలే.